పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో క్షత్రియ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భీమవరంలో 100 అడుగుల ఎత్తుగల అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేస్తామని, భీమవరంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని, దానికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆలోచన ఏంటంటే భీమవరంని టోటల్ గోదావరి జిల్లాలకి ఇది ఒక బలమైన బాంబే ఎంత కమర్షియల్ క్యాపిటల్ అయిందో పర్యావరణంతో అందంగా ఉండే ఒక కమర్షియల్ క్యాపిటల్ గా దీన్ని భీమవరం తీర్చిదిద్దాలి అన్నది మాకున్న బలమైన ఆకాంక్ష. దానికి సహాయ సహకారం అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరం గెలవాలని కోరుకుంటాం తప్ప ఇండివిజువల్స్ కంటే కూడా భీమవరం గెలవాలి, అందరూ బాగుండాలి. చిన్న పొరపాటు ఉంటే సరిదిద్దుకుని, అంటే మానవ హ్యూమన్ నేచర్ ఇట్ బౌండ్ టు డూ సమ్ ఎర్రర్స్. అవన్నీ కాన్స్టెంట్ కరెక్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్ మనకి ఇబ్బందులుగా ఉంటాయని చెప్పి పెద్ద మనసుతో నన్ను ఇక్కడికి పిలిచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు అందరికీ అంటే నాకు ఒక కంప్లైంట్, అది మీరు తప్పుగా తీసుకున్న అల్లూరి సీతారామరాజు ఒకరికి కాదు అందరికీ నాయకుడే, అందరికీ స్ఫూర్తి. దానికి వారికి నేను మొన్న సభలో కూడా చెప్పాను, 100 అడుగులు ఒక అది ఇంటిగ్రేటెడ్ మెటల్ అంటాం, కాంస్ విగ్రహం ఉంటాం, లేదంటే సిమెంట్ విగ్రహం కాదు నేను చెప్తుంది, బలమైన 100 అడుగులు పోసిన విగ్రహం మనకి దిక్సూచిగా నిలబడాలి, ఆదర్శాలకు దిక్సూచిగా అలాంటి 100 అడుగుల విగ్రహం మనం భీమవరంలో మనం ఎక్కడ మీరు కోరుకుంటే అక్కడ. Please subscribe New Waves.